గురుగారు ఒక సందేహం, ఇప్పుడు పితృదోషం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? అసలు పితృదోషం అంటే ఏంటి? ఆ పితృదోషం ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? మాకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సాధారణంగా ఈ పితృదోషం అనేది ఈ కాలంలో చాలా వినబడుతున్నటువంటి అంశం. ఇక్కడ చూసినా, ఎవరి నోట చూసినా ఈ పితృదోషం అనే మాట వినబడుతుంది. అసలు ఎలా వస్తుంది, దీనికి ఏం పరిహారాలు ఉన్నాయనేది చాలామందికి సందిగ్ధతగా ఉంది. అయితే ఈ పితృదోష విషయాల్లో శాస్త్రం చాలా కరాఖండిగా చెప్పింది. ఎలాంటి విషయాలు చేస్తే పితృదోషం అనేది ఆపాదించబడుతుంది. అసలు ముందు అందరికీ పితృదోషం అంటారు, కానీ అసలు ఆ దోషం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అవును గురుగారు. పితృదోషం అంటే ఏమిటి, ఎట్లాంటివి పితృదోషంగా అంటారు. అయితే శాస్త్రం ఏం చెప్పింది అంటే, పితృదోషమును మన వ్యక్తిగత కర్మలు ఏవైతే ఉంటాయో, మనము ఇప్పుడు సకాలంలో మనకు అన్ని కోరికలన్నీ తీరిపోయిన తర్వాత, ఏ బాధ్యతలు లేకుండా 60 సంవత్సరాలకు 60 లేదా 80 సంవత్సరాలకు పైబడి నిద్రలో చనిపోతారు కదా, అలాంటి వాళ్లకు ఎక్కువగా తాపం అంటూ ఉండదు. తాపం అంటే ఏమిటి, అనేకమైన కోరిక ఏవో చేసేయాలి, నేను అనేక రకాలు సృష్టించాలి, అనేక మంది పేరు తెచ్చుకోవాలని, ఇట్లా అనేకమైన ఒక్కొక్క కోరికలు ఉంటాయి కదా. అయితే 80 సంవత్సరాల తర్వాత దాదాపు అందరికీ అన్ని కోరికలు తీరిపోతాయి. అలా పితృదోష కార్యక్రమం వాళ్ళ యొక్క అనేక కార్యక్రమాలన్నీ తీరిపోయిన తర్వాత 80 సంవత్సరాల సమయంలో వాళ్ళు కళ్ళు మూస్తారు. దాని తర్వాత ఏకాదశి పర్వదినాలు లాంటి దాంట్లో పోతే వాళ్ళకి పెద్దగా తాపం అంటూ ఉండదు. దానికోసం మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ యొక్క తాపోపశమనార్థం, అంటే ఆ యొక్క తాపము ఉపశమింపజేయాలనే ఉద్దేశంతో మనం ఈ 11 రోజులు చేసేటువంటి పెద్ద కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ చేస్తున్నాం. అంటే వాళ్ళ తాపము పోవడం కొరకు కదా. అలాంటి తాపము అకాల మరణాలు చెందే వాళ్ళకి, అంటే 60 సంవత్సరాల లోపు, లేదా రోగగ్రస్తంతో మరణించినప్పుడు వాళ్ళకు ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళ శరీరం ఎంతో ఆవేదనతో ఉంటుంది, ఎన్నో రకాల బాధలు వాళ్ళు పడుతూ ఉంటారు. అలా చనిపోయే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి తాపం ఎక్కువగా ఉంటుంది. అలా రోగగ్రస్తంతో చనిపోయినా అది తాపం పోదు. మనం చేసేటువంటి సామాన్యమైనటువంటి 12 రోజులు చేసేటువంటి క్రియ సరిపోదు అని శాస్త్రం చెప్పింది. అలాగే అకాల మరణాలు, యాక్సిడెంట్ల రూపంలో చనిపోవడం, అవును గురుగారు, బలవన్ మరణాలు, ఆత్మహత్యలు లాంటివి చేసుకోవడం, ఇంకొకటి ఎవరైనా చంపడం, హత్యలు లాంటివి చేయడం, ఇవన్నీ అకాల మరణాల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా పితృదోషముగా మారుతాయి. అంటే వాళ్ళ తాపము పోదు. మనం ఏదైతే ప్రేత శబ్దం వాడుతున్నామో ఈ 12 రోజుల్లో ఏమని చెప్తాం, మనము ప్రేత తాపోపశమనార్థం అని చెప్పి కర్మను ఆచరిస్తాం. అంటే ఆ యొక్క ప్రేతలు ఎవరైతే ఉంటారో 12 చనిపోయిన తర్వాత వెంటనే ప్రేత అన్న శబ్దం వాడతాం. వాళ్ళు పితృస్థానము కొరకు ప్రేత నుండి పితృదేవతలుగా మార్చడం కొరకు చేసే కర్మనే ఈ 11 రోజులు చేసే కర్మ అని చెప్పుకున్నాం కదా. 12వ రోజు నుండి ఏం చెప్తున్నాం, పితృదేవత పితృపితామహ ప్రభితామహానాం అని అంటున్నాం. అంటే 12వ రోజు నుండి వాళ్ళకి పితృస్థానం అనే అర్హత వస్తున్నది. అది మనం ఈ 12 రోజులు చేసే మామూలుగా చనిపోయిన వాళ్ళకి ఈ సరిపోతుంది. కానీ ఇలా అకాల మరణాలు చెంది ఇది తాపంతో ఉండడం చేత ఈ తాపము ఈ కర్మల చేత పోదు. ఈ చిన్న చిన్న కర్మల చేత ఈ తాపం అంటూ పోదు. మరేం చెయ్యాలి అంటే దానికి కూడా శాస్త్రం కొన్ని నియమాలు పెట్టింది. ఎలాంటి వాళ్ళకు పితృదోషము అంటే సకర్మలు చేయకపోయినా పితృదోషము అని చెప్పింది. సకర్మలు అంటే ఏమిటి, నేను అనుకుంటాను నేను నా తండ్రికి అన్ని కర్మలు సకర్మలు చేశాను. అంటే నా తండ్రికి నేను సకాలంలో ఆయన మరణించిన తర్వాత ఆయనకు అన్ని రకాలుగా మంత్రోక్త విధానంగా ఆయనకు చేయాల్సిన కర్మలన్నీ 12 రోజుల కర్మలన్నీ నేను మంత్రోక్తంగా చేశాను. ప్రతి నెల మాసికం పెట్టాను, ప్రతి సంవత్సరం ఆబ్దికం పెడుతూ వచ్చాను. వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రంలోనూ ప్రతి తీర్థంలోనూ ఆయన కోసం దాన ధర్మాదులన్నీ కూడా చేస్తూ వచ్చాను. అయినా నా జీవితంలో అనేకమైన సమస్యలు వస్తున్నాయి. నాకు వివాహం కాలేదు, లేదా ఇంకోటి కాలేదు, లేక సంతానం లేదు, ఇలా ప్రతి ఒక్కరికి ఈ సమస్యలు ఉన్నాయి. జాతకరీత్యా చూస్తే జాతకరీత్యా తెలిసేటువంటి వ్యవహారం కాదు ఇది.
ఓకే. పితృదోషం అనేది ఓకే. జాతకపరంగా తెలిసే అంశం కాదు. మరి ఎలా తెలుస్తుంది అంటే, నేను నా తండ్రికి, తాతకు, ముత్తాతకు వీళ్ళ ముగ్గురిని ఉద్ధరించాల్సినటువంటి ధర్మం నాది. ఉమ్. అంటే నేను ఇప్పుడు పిండ ప్రదానం చేసేటప్పుడు ఉమ్. ఈ ముగ్గురు పేర్లు చెప్తాను. అవును. పితృపితామహ ప్రపితామహానాం అని చెప్తాను. అంటే ఆ ముగ్గురిని ఉద్ధరించాల్సిన బాధ్యత నాది. ఉమ్. నేను చనిపోతే నా కుమారుడి దృష్టిలో నేను పితృస్థానానికి వస్తాను. నా ముత్తాత ఎవరైతే ఉంటాడో ఆయనకు మోక్షం లభిస్తుంది. ఓకే గురు. అక్కడి వరకు ఈ ఇన్ని తరాల పాటు నేను చనిపోయేంత వరకు కూడా ఆ ముత్తాత గారికి ఈ మధ్యలో ఎవరు కూడా సక్రమలు చేయకపోయినా, ఉమ్. అర్థమైందా? ఇప్పుడు నేను నా తండ్రి కరెక్ట్గానే చేశాను అనుకుందాం. నా తండ్రి వాళ్ళ తండ్రికి సరైన కర్మలు చేశాడో లేదో అవును. కదా. అవును గురుగారు. నేను సరిగ్గా చేస్తున్నాను, అవును. మరి నాకు అన్నీ బాగుండాలి కదా. అవును. మరి కానీ ఎందుకు లేవట్లేదు, నాకెందుకు జరగట్లేదు? అన్నీ చేస్తున్నాను, అన్ని రకాల ధర్మలు చేశాను, జాతకరీత్యా లేదు దోషము. ఉమ్. జాతకరీత్యా తెలియదు అసలు, కానీ జాతకరీత్యా కూడా ఏ రకంగా ఎలాంటి దోషాలు లేవు, అన్నీ నాకు సిద్ధించబడాలి, ఉమ్. అయినా ఎందుకు కావడం లేదు ఉమ్. అని ప్రశ్న వేసుకుంటే, మనం కాదు, కేవలం ఈ పితృవర్గం మాత్రమే కాదు, మాతృవర్గం కూడా. ఉమ్. నేను నా తల్లిని కూడా ఉద్ధరించాలి కదా. అవును గురు. మాతృ పితామహి ప్రపితామహీనామని కూడా చెప్తున్నాం కదా, వాళ్ళకు కూడా చేస్తున్నాం కదా. ఇలాంటివే అక్కడ కూడా ఆపాదించబడతాయి. అంటే నా తండ్రి వాళ్ళ తండ్రికి సక్రమలు చేశాడో లేదో, ఉమ్. వాళ్ళేమైనా దుర్మరణాలు చెందారు, వాళ్ళేమైనా రోగగ్రస్తంతో చెంది అనేకమైన తాపంతో ఉన్నారేమో, అవును. ఆ తాపం పోవడం కోసం చేయాల్సిన కర్మలు చేయలేదు, ఉమ్. అందుచేత వాళ్ళు తాపాలుగానే ఉన్నారు. అంటే ఈ పితృస్థానంగా ఉండేవాళ్ళు ఏమిటంటే, మనం ఇచ్చేటువంటి అన్నం ఏదైతే ఉంటుందో, ఈ పిండం పెడతాం కదా, పిండం పెట్టే అన్నం ఏదైతే ఉంటుందో, పిండాన్నం అంటాం కదా, ఈ శ్రార్థాన్నం ఏదైతే ఉంటుందో అది వాళ్ళు తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు, ఉమ్. అది తినలేనటువంటి స్థితిలో ఉంటారు. అంటే ఈ ప్రేత నుండి పితృదేవతగా మారేటువంటి ఈ తాపం వాళ్ళకి పోదు. ఉమ్. అలాగే తాపంతో ఉంటారు. మనం అనుకుంటాం మనం అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఇలాంటి కర్మలు ముత్తాత గారు ఏమైనా చేశారో, వాళ్ళ తండ్రి తాతగారు కూడా సరిగ్గా చేశారు అనుకుందాం, ఆ తర్వాత ఆ పైది అవును. మా తాతగారు కూడా వాళ్ళ తండ్రికి సరైన కర్మలు చేశాడో లేదో తెలియదు కదా. అవును. ఈ ముగ్గురు తరాల బాధ్యత నా మీద ఉంది. అవును గురు. అవునా? అవును. కాబట్టి వాళ్ళల్లో ఎవరు ఏం చేశారు? మరి ఇక్కడ కూడా ఒక సందేహం వస్తుంది అందరికీ. ఉమ్. ఏమిటి? నేను నా తండ్రికి చేశానో లేదో, నా తండ్రి వాళ్ళకి చేశాడో లేదో నాకు తెలుస్తుంది, కానీ నా తాత వాళ్ళకి చేశారో లేదో నాకు ఎలా తెలుస్తుంది? అవును. తెలియదు కదా. పోనీ మా మాతృవర్గంలో కూడా వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళకి చేశారో లేదో, వాళ్ళలో అకాల మరణాలు ఎవరు చెందారో ఉమ్. కదా. ఇవన్నీ సమస్యలు చాలామందికి ఉంటాయి. అందులోనూ ఇలాంటి వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి అంటే, ఉమ్. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటి కర్మల్లో అన్నీ కరెక్ట్గానే ఉండి, ఉమ్. ఏ రకమైనటువంటి జాతకరీత్యా పరిహారం లేకుండా, జాతకరీత్యా కూడా ఏ దోషం లేకుండా అన్నీ మనం సాధించుకోగలిగేటువంటి సామర్థ్యంలో ఉన్నప్పుడు మనకు జరగట్లేదు అని ఉంటే కనుక, అప్పుడు ఏం చేయాలి అంటే, నారాయణ బలి అనే మోక్ష నారాయణ బలి కర్మను ప్రతిపాదించింది గరుడ పురాణం. ఉమ్. ఈ మోక్ష నారాయణ బలి కర్మను చేస్తే ఖచ్చితంగా ఈ పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పింది. ఓకే. మోక్ష నారాయణ బలి అనే కర్మను ఆచరించాలి. ఇది ఎవరైనా చేయవచ్చు. ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఈ పితృదోష పరిహారం ఈ ఒక విధమైతే, ముందుగా ఈ పితృదోషాలు ఎవరెవరికి ఆపాదించబడతాయో కూడా తెలుసుకోవాలి. అవును గురుగారు. కదా. ఈ పితృదోషం అనేది ఇప్పుడు నాకొక్కడికే కాదు, ఎవరిని నేను పితృదోషంగా భావించాలి అంటే, ఇప్పుడు నా తండ్రి గారు ఉన్నారు, నా తండ్రి గారికి సోదరులు ఉన్నారు, వాళ్ళకి వివాహం కాలేదనుకుందాం. వివాహం కాకుండా ఉన్నటువంటి సోదరులు అకాల మరణాలు చెందిన వాళ్లకు కర్మలు చేయాల్సిన బాధ్యత నాది. అంతే కదా. నా తండ్రి కర్మలు చేయాలి. నా తండ్రి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి వివాహం లేదు కదా. సోదరులను ఇద్దరిని కూడా, అంటే ఆడవాళ్ళను మగవాళ్ళకి కూడా వివాహం కాకపోతే ఆయా ధర్మాలను వాళ్ళకి చేయాల్సిన కర్మలు చేయాల్సింది నా తండ్రి. నా తండ్రి ఇప్పుడు లేడు కదా, ఆయన చేయాల్సిన ధర్మం నాపై పడింది కదా. కాబట్టి నేను వాళ్ళందరికీ అర్హులు అవుతాను. కాబట్టి వీళ్ళందరికీ కూడా చేయాల్సిన ధర్మాలు నాకు. ఒకరెవరో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అనుకుందాం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళను 12 సంవత్సరాల తర్వాత వాళ్ళను గుర్తించి 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల వరకు ఏ బంధాలు లేకుండా 12 సంవత్సరాల వరకు ఏ వివరణ వాళ్ళకి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. చాలామంది కొంతమంది మతిస్థిమితం బాగలేకనో లేక ఇంకే రకమైనటువంటి బాధల వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా.
అలా వాళ్ళను కూడా 12 సంవత్సరాల వరకు చూసి 12 సంవత్సరాల తర్వాత ఒక రకమైన కర్మ చేయమని చెప్పింది. అంటే 12 సంవత్సరాల తర్వాత ఒక మంచి తిథిని చూసి ప్రకటించమని చెప్పింది. ఏమని? ఫలానా వాళ్ళు నాకు ఏదైతే తండ్రి గారు ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళను మరణంగా ప్రకటించమని చెప్పింది. అలా ప్రకటించి చనిపోతే ఏ రకమైన కర్మను మనం 12 రోజులు చేస్తామో అలాంటి 12 రోజుల కర్మను కూడా చేసి ఆ తర్వాత మాసికాలు శ్రాద్ధాలు అన్నీ పెట్టి అక్కడ మోక్షనారాయణ బలి చేసి వాళ్ళ యొక్క ప్రేత తాపోపశమనం చేయాలి అని శాస్త్రం. అలాగే ఈ పితృదోషాల్లో చాలామంది బయటికి వెళ్ళిపోతారు అని చెప్పాను కదా, ఎక్కడికో బయటికి వెళ్ళిపోయి చనిపోతారు, వాళ్ళ దేహం కూడా ఉండదు. అవును గురువు. కరోనా సమయంలో మనం చూస్తే అవును గురుగారు, మనకు తెలియకుండా మనకు దేహం ఇవ్వకుండానే చాలా మంది దాన సంస్కారాలు ఏవో చేసేశారు. అవును గురుగారు. ఇది కూడా దోషమే, ఇది కూడా పితృదోషంగానే అభివర్ణించబడుతుంది. ఓకే గురుగారు. కానీ మరి అక్కడ ఏ కర్మ చెయ్యాలి అంటే అలా దేహము లేనప్పుడు, దేహం మన దగ్గర లేనప్పుడు అలాంటి వాళ్లకు పాలాశ కర్మ అనే ఒక విధి ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం ఎలా కర్మ అయితే చేస్తామో, పాలాశము అంటే మోదుగ, ఈ మోదుగలోకి ఈ పితృదేవతలను ఆవాహన చేసి అదే శవంగా భావించి దానికి మనం శవంకి ఏ ఏ కర్మలు అయితే చేస్తామో అలాంటి కర్మలు ఆ సమిధకు చేస్తారు. అదే సమితి, దాన్ని పాలాశ విధి అంటారు. ఈ పాలాశ విధిని ఆ విధిని చేసిన తర్వాతనే మనకు అధికారం వస్తుంది. అలా వచ్చినటువంటి అధికారంతో మనం అక్కడ నుండి మాసికాలు శ్రాద్ధకర్మలు ఇవన్నీ కర్మలు చేసుకుంటూ రావాలి. అక్కడ కూడా ఇలా వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా ఈ మోక్షనారాయణ బలి కర్మను చేయడం ఉచితము అని శాస్త్రం గరుడు పురాణం చెప్తుంది. అలా ఎవరు అకాల మరణాలు చెందారో, ఎవరు ఏ రకంగా చెందినా, మనకి ఏం తెలియకపోయినా సరే వెళ్ళి వీళ్ళందరి పేరున అంటే 16 మందికి నేను పిండ ప్రదానం చేయడానికి అధికారుడై ఉంటాను. నేను నా వరకు నేను 16 మందికి ఈ పిండ ప్రదానం చేయడానికి అధికారం అయి ఉంటాను. వాళ్ళందరిలో జీవించి ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి జీవించి లేని వాళ్లకు ఈ మోక్షనారాయణ బలి కర్మను ఆచరించవచ్చు. ఈ 16 మందికి నేను చేసే కర్మ వల్ల వాళ్ళకు మోక్షం లభిస్తుంది. చాలామందికి మళ్ళీ ఇంకో ప్రశ్న ఉంటుంది ఈ పితృదోషంలో, ఏమంటే నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారండి, 20 సంవత్సరాల క్రితం చనిపోయారు మా నాన్నగారు, ఇప్పుడు కాదు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే చనిపోయారు, మరి నేను ఇప్పుడు చేయొచ్చా పితృదోష కర్మని? ఇప్పుడు చేయొచ్చా లేకుంటే అప్పుడే చెయ్యాలా అంటే, ఇలాంటి అకాల మరణాలు చెందే వాళ్లకు సంవత్సరం లోపు మరణిస్తే, సంవత్సరం లోపు ఈ కర్మని చేస్తే, మరణించిన వెంటనే సంవత్సరం లోపు ఈ మోక్షనారాయణ బలి కర్మ చేయడం ఉత్తమోత్తమము అని ప్రకటించింది. లేదు ఆ తర్వాత చేయొచ్చా చేయకూడదు అంటే ఖచ్చితంగా చేయొచ్చు, చేయకూడదని ఏమీ లేదు, చేయవచ్చు. వెళ్ళి ఈ మోక్షనారాయణ బలి కర్మను 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మనకు కుదిరినప్పుడు వెళ్ళి ఈ మోక్షనారాయణ బలి కర్మను అధికారుడై ఉన్నవాళ్ళు ఈ కర్మను ఆచరించవచ్చును. మరి ఎక్కడ చెయ్యాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. చాలామందికి ఒక సందిగ్ధమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే కొంతమంది నాసిక్లో చేస్తూ ఉంటారు, కొంతమంది గోకర్ణ క్షేత్రంలో వెళ్తూ ఉంటారు. ఏది అనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది. అయితే ఎక్కడ చెయ్యాలి అని కాదు, నదీ తీరములో చెయ్యమని చెప్పింది. ఏదైనా తీరము ఉండి ఆ తీరములో చేయడం సముచితం. ఏదైనా సరే ఒక తీరములో చేయడం ఉచితం. అయితే ఏ తీరంలో అయినా చేసుకోవచ్చు అంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి నియమము లేదు. మరి గోకర్ణానికి ఎందుకు వెళ్తున్నారు? గోకర్ణంలోనే ఎక్కువగా పితృదోష నివారణ కర్మలు చేస్తూ ఉంటారు. అక్కడే ఎందుకు వెళ్తున్నారు అంటే, మనం ఇక్కడ గమనించాల్సిన ధర్మం ఏమిటి అంటే, మనకు 3 గయలు ఉన్నాయి. గయాశ్రాద్ధము అని చెప్తాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో కూడా శ్రాద్ధం చేసేటప్పుడు గయాపుణ్య ఫలితమస్తు అని అంటాం. అంటే నేను ఇంట్లో చేసినా నాకు గయలో చేసినటువంటి పుణ్యఫలాన్ని నాకు ఇవ్వు. నేను ఇంట్లో చేసుకున్న ఏ శ్రాద్ధం చేసినా సంవత్సర ఆబ్దిగాలు పెట్టినా ఇదే మాట వాడతాం, గయా శ్రాద్ధం యొక్క పుణ్యఫలం నాకు ఇవ్వమని చెప్తాం. అలాంటి గయల్లో ఒకటి ఈ గోకర్ణ క్షేత్రము. గోకర్ణ క్షేత్రమును రుద్రగయ అంటారు. మామూలుగా బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయ ఏదైతే ఉందో అది విష్ణు గయ. బ్రహ్మకపాలం అని బద్రీనాథ్ కంటే పైన బ్రహ్మకపాలం అని ఒక క్షేత్రం ఉంది, అక్కడ ఉండేది బ్రహ్మగయ. అంటే త్రిమూర్తులకు సంబంధించినటువంటి గయల్లో రుద్రుడికి సంబంధించినటువంటి గయ గోకర్ణ క్షేత్రము. అందులోనూ మన దక్షిణాది వారికి గయాశ్రాద్ధం చేయాలి కదా. దక్షిణాది వాళ్లకు దగ్గరలో ఉన్నటువంటి గయాక్షేత్రము
గోకర్ణ క్షేత్రము. కాబట్టి గోకర్ణ క్షేత్రంలో వెళ్ళి చేయడం గయాశ్రాద్ధము. మనం ఇంట్లో చేసుకున్న దానికంటే మామూలు నదీ తీరంలో చేసుకున్న దానికంటే కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు, శ్రాద్ధం గయాశ్రాద్ధంలో అంత ఫలితం వస్తుంది. కాబట్టి గోకర్ణానికి వెళ్ళి చేయడం ఉచితము అని చెప్తారు. అంతే తప్ప ఏ నదీ తీరంలోనైనా చేసుకోవచ్చు. ఓకే. మరి నాసిక్లో ఎందుకు చేస్తారంటే, నాసిక్లో ఒకటి మామూలుగా నేనున్నాను, నా కుమారులు ఎవరైనా చనిపోయారనుకోండి, నా కుమారుడు పుట్టి గర్భాన్లో 12 సంవత్సరాల లోపు చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్లకు నేను కర్మ చేయాల్సి వస్తే, అంటే ఒక కుమారుణ్ణి నేను ఉద్ధరించాల్సి వస్తే అది నాసిక్లో వెళ్ళి చేయడం ఉత్తమం అని చెప్పింది శాస్త్రం. నేను నా కుమారుణ్ణి ఉద్ధరించడానికి నాసిక్ వెళ్ళి చేయాలి. ఇందాక నేను పాలాశ విధి అని చెప్పాను చూసారా, అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాళ్లకు, దేహం లేని వాళ్లకు, దేహం దొరకకుండా అంత్యక్రియలైన వాళ్లకు, ఇలాంటి వాళ్లకు, దేహం లేనటువంటి వాళ్లకు ఈ దేహం యొక్క ఈ పాలాశ విధి అనేది ఎక్కువగా ఆ నాసిక్ త్రయంబకేశ్వరంలో ఈ కర్మను ఆచరిస్తారు. అందుచేత అక్కడికి వెళ్ళి దేహం దొరకని వాళ్ళు ఈ పాలాశ విధిని చేసి 12 రోజుల కర్మను చేసుకొని ఆ తర్వాత సంవత్సర సూతకం, మనం మనిషి చనిపోతే ఏ విధంగా అయితే సంవత్సరం సూతకం పాటిస్తామో ఆ సూతకాన్ని మైలను పాటించి ఆ తర్వాత ఈ యొక్క నారాయణ బలి అక్కడే చేసేయచ్చు అని చెప్పింది శాస్త్రం. లేదు అక్కడ పాలాశ విధి చేసుకొని గోకర్ణ క్షేత్రంలోకి వచ్చి ఈ నారాయణ బలి కర్మను కూడా చేయవచ్చు అని చెప్పింది. ఇక్కడే కాకుండా కాశీలోనే చేయవచ్చా, లేకుంటే ఇంకో గైలో బ్రహ్మాండంగా ఎక్కడైనా చేసుకోవచ్చు అండి. నదీ తీరం ఉంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. కాశీ మహాపుణ్యక్షేత్రం, మహాశ్మశానం కూడా. ఈ కాశీ విషయాలు కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. మమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఇవన్నమాట. కాశీ క్షేత్రంలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. చేసేవారు ఉంటే బ్రహ్మాండంగా నారాయణ బలి ప్రయోగాన్ని చేసుకోవచ్చు. ఇలా నాసిక్లో చేసేది ఏమిటంటే, నా కుమారుల్ని నేను ఉద్ధరించడానికి చేసేది నాసిక్ అయితే, నా పితృదేవతలను ఉద్ధరించడానికి చేసేది గోకర్ణ క్షేత్రము. అర్థమైందా? నేనే పితృదేవతలకి ఉద్ధరించడానికి గోకర్ణంలో చేస్తాను, నేను నా కుమారుని ఉద్ధరించాలంటే నాసిక్లోకి వెళ్ళి చేస్తాను అని చిన్న విషయం.